నీ గీత మారేదన్నాడు గౌడన్న. మోకు ముస్తాబు కట్టుకొని పొద్దున్నే ఇంటి నుండి బయలుదేరిన సమయం నుండి తిరిగి ఇంటికి వచ్చేంత వరకు తన ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని గుమ్మం వైపు గంటకే చూస్తూ నీకోసం కాపు కాస్తుంది నీ భార్య. తీరా ఇంటికి చేరుకొని భార్య కంటికి కనబడితే కానీ తన మనసు కుదురుకోదు. నా భర్త క్షేమంగా ఇంటికొచ్చాడని అప్పుడనుకుంటుంది. ఇలా రోజు ఎండనక వాననక వర్షానికి తడిసిన చెట్టును సైతం అవలీలగా ఎక్కి ప్రకృతి నుండి సహజంగా లభించే కళ్ళును తీయడం కేవలం గౌడన్నకి మాత్రమే సాధ్యం. తడిచిన తాటి చెట్టును ఎక్కి కళ్ళును తీయాలంటే మామూలు విషయం కాదు. మన తాతలు దివి నుండి భువికి దిగి రావాలి. ఇంత కష్టపడి తాటి చెట్లనే ఎక్కి బ్రతకాల్సిన అవసరం ఎందుకు అని ప్రశ్న వేయొచ్చు. తడి చెట్టుని ఎక్కడం అనేది కేవలం గౌడన్నకి మాత్రమే ఉన్న హక్కు. అదే కులవృత్తి. ఇలా నిన్ను నువ్వు నమ్మి భుజానికి మోకు, నడుమికి ఖాళీ కుండతో ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని తాడి చెట్టుని ఎక్కి కళ్ళును తీస్తున్న క్రమంలో కాలు జారి కింద పడితే నీ ప్రాణానికి గ్యారంటీ లేదు. భార్య పిల్లలు అనాథలుగా మిగులుతారు. అన్నింటినీ ఓర్చుకొని కష్టపడి తాడి చెట్టు నుండి దింపిన కళ్ళును అమ్మడానికి పెడితే మద్యం మత్తుకి అలవాటు పడిన జనం బీరు, విస్కీ, వైన్ లాంటి మద్యాన్ని సేవిస్తూ మత్తుని ఎంజాయ్ చేస్తున్నారు. కానీ కల్తీ మద్యపానం వల్ల ఎదురుపడే ఇబ్బందులు, అనారోగ్యాలను తెచ్చుకోవడమనే విషయాన్ని గుర్తించలేక ప్రకృతి వరంలో భాగంగా సహజంగా లభించే కళ్ళుని తాగడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవి సరిగదా. అసలు కళ్ళును సేవించడం ద్వారా కలిగే ప్రయోజనాలను గుర్తించలేకపోతున్నారు ఈ జనం. తాటి కళ్ళు దివ్య ఔషధం. ఇందులో సమృద్ధిగా ఖనిజ లవణాలు, విటమిన్లు ఉండడంతో ఊబకాయం మరియు మధుమేహం అనే వ్యాధులను నివారించవచ్చు. పరిగడుపున తాటి కళ్ళును గాని ఈత కళ్ళును గాని తాగితే మన ఆరోగ్యానికి మంచిదని పెద్దలు ఏనాడో చెప్పారు. అంతేకాదు తాటి కళ్ళుతో క్యాన్సర్ వ్యాధికి కూడా చెక్ పెట్టొచ్చు అంటున్నారు డాక్టర్స్. మరి ఇలాంటి ఆరోగ్యపరమైన తాటి లేదా ఈత కళ్ళును వదిలేసి అనారోగ్యపరమైన వాటిని సేవించడం వ్యర్థమని తెలుసుకోండి. దయచేసి గౌడన్నకి మీ తోడ్పాటును, సహకారాన్ని అందించి మరింత చేయూతని అందించగలరని కోరుకుంటూ జై గౌడన్న, జై హింద్.